అందరికీ ప్రేజలాడండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూరొచ్చిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. మరి ఆరాధనలో కూరొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి దినమంతే దేవుడు మనల్ని అందరినీ కాచి తన కృపలో భద్రపరిచి యొక్క సాయంకాలం ముందు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాము. మరి ఆయనని ఆయనకి స్థుతి చెల్లిస్తాము. మరి శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. తర్వాత సుజాత పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి సర్వాధికారి అయిన దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే వందనాలు యేసయ్యా. తండ్రి ఈ యొక్క ఈ దినమంతయు ప్రభా మమ్మల్ని కాచిన తండ్రి సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఈ యొక్క ప్రార్థన మీటింగ్ లో ప్రభా జాయిన్ అవటకు నాయన మీరు ఇచ్చిన ఈ కృప కొరకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు నాయన. అయ్యా ఇవాళ కూడా ప్రభా నీ వాక్య ధ్యానంలో ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. వాక్యం చెప్పే బిడ్డల ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన. మాకు తండ్రి మాలో నీకు ఆయస్కారం అనే ప్రతి ఒక్కటి తీసివేయండి యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్న జీవితాలను సరిచేయండి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు అయినా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అయ్యేటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం వినాలా ప్రభా, బలపడాలా తండ్రి. అంత్య దినాల్లో ఉన్నాం నాయన. యేసయ్యా మీరే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు సరిచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా స్వస్థత దయచేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలయ్యా. నీ కొరకు వెలిగి భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఇంకా మీరు పాట పాడండి. ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేదు నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. మరువలేదు నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. మరువలేదు నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. మరువలేదు నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
తోడు నీడా నీవే నీడై ఉన్నా, నిత్యం నా తోడు నిలిచే చెలిమి నీవే. తోడు నీవే నా నీడై, బ్రతుకంతా నీ కొరకి జీవింతును, నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకి జీవింతును, నేను ఆరాధింతును. మరువలేదు నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. మరువలేదు నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. వాక్యం నీవే, పరిశుద్ధాత్మా నీవే, ఎల్లవేళలాదరణిచ్చే దేవుడవు నీవే. వాక్యం నీవే, పరిశుద్ధాత్మా నీవే, ఎల్లవేళలాదరణిచ్చే దేవుడవు నీవే. విశ్వాసుల ప్రార్థనలు ఆలకించు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. విశ్వాసుల ప్రార్థనలు ఆలకించు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. మరువలేదు నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేదు నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. అందరికి దయచేసి ఒక మనవి అండి. మరి మనకి 8:45కి ఆరాధన స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే స్టార్టింగ్ ముందు 8:45కి జాయిన్ అవుతారో వారికి మరి ఆ స్టార్టింగ్ ప్రార్థించే అవకాశము, పాట పాడే అవకాశం దొరుకుతుందండి. మరి ఆసక్తి గల వారు తొందరగా జాయిన్ కావండి, మరి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. లేట్కి వచ్చిన వరకైతే అవకాశం ఇవ్వలేము, ఎందుకంటే ఎవరు స్టార్టింగ్ ముగ్గురు జాయిన్ అయిపోతే మనం అక్కడ స్టార్ట్ చేసేస్తాం ప్రార్థన. కాబట్టి దయచేసి ఇక మనవి ఆలకించండి, ముందుకు రండి. మరి 8:45కి మరి వాక్యం షేర్ చేసే వాళ్ళు కూడా దయచేసి వీడియో పెట్టి షేర్ చేయమని మనవి అండి. మరి ఈ రోజు మనకి వాక్యం పంచువారు మరి విజయ్ భాస్కర్ గారు మనకి వాక్యం షేర్ చేస్తారు. బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి. గొప్ప దేవ, నమ్మకమైన తండ్రి, నాకు నా బిడ్డలతో కలిసి అయ్యా మీ పాదాలు పట్టుకోవటానికి అనుగ్రహించిన యొక్క ఆధిక్యతకై మీ కొందనాలు. నేనైతే కేవలం అయోగ్యుని, ఆ పాత్రని అయ్యా ఏ విధంగా కూడా యోగ్యుని కాదు, కానీ అయ్యా నమ్మకమైన తండ్రి మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ యొక్క తరుణం అనుగ్రహించిన కృపకై నీ కొందనాలు దేవా. మిమ్మల్ని స్థుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతట్లో తండ్రి మీరు మాత్రమే మహింపరచబడాలా, మీరు మాత్రమే గణపరచబడాలి దేవా. మీ నామానికి మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి. అయ్యా నేను నిమిత్తం మాత్రమే అయ్యా నా బ్రతుకు, నా స్థితి సమస్తం బహుగా ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా నేను ఈ విధంగా నిలబడి మాట్లాడటానికి యోగ్యుని కాదని మీరు ఎరుగుతుంది దేవా. ఆయన మీ దయను బట్టి మీ వైపు చూస్తుండగా అయ్యా మీ మాటలు నా నోట్లో ఉంచండి తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలు, నా జీవితం మరి ముఖ్యంగా వెలిగించబడటానికి, అయ్యా సంధించబడటానికి, అయ్యా పురుగొల్పు కట్టడానికి ఆఖరి దినాల్లో ఉన్నాం తండ్రి. అయ్యా జాలు చేసుకొని కరుణించి కృపను అనుగ్రహించి అయ్యా కట్టబడే యోగ్యత, అయ్యా తిరిగి సమకూర్చబడేటటువంటి ధన్యత, అయ్యా అజయ జీవితం జీవించేటటువంటి ఆధిక్యత, అయ్యా మీలో అజయ జీవితం
అయ్యా అనుభవించేటటువంటి ఆధిక్యత మా అందరికి అనుగ్రహించమని మమ్మల్ని మీ పాసన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ కేవలం ఒకటి వారు అని ఒప్పుకుంటూ అయ్యా మీ నామాన్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతనంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను సిద్ధపడలేదు, ఏదో పనిలో ఉంటున్నాను. కాకపోతే కొన్ని తలంపులు మీతోటి పంచుకుందామని ఇష్టపడుతున్నాను. ఈరోజు యొక్క మీద మాట్లాడటానికి నేను ఏమాత్రం యోగ్యుని కాదు, ఎందుకంటే నేను జయ జీవితం జీవించే వాళ్ళలో లేను. కాబట్టి నేను ఈ టాపిక్ మీద మాట్లాడటానికి అర్హుడు కాదు. అయినప్పటికీ ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చినాడు. మనమందరం కూడా ఏదో ఒక విషయాల్లో ఓటమి, ఏదో ఒక విషయాల్లో మన జీవితంలో ఓడిపోయినటువంటి జీవితాలు జీవించేటటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాస్ యొక్క జీవితంలో మరి ముఖ్యంగా జయ జీవితం ఆయన యందే ఉంది. నేను వ్యక్తిగతంగా జయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా నేను ఓడిపోతాను. కానీ క్రీస్తునందు ఆయనలోనే మనకి విజయం ఉంది. నాతో పాటు అందరూ కూడా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా. మామూలు విజయం కాదండి, ఇక్కడ రాయబడింది అత్యధికమైనటువంటి విజయం. మామూలు విజయం కాదు, ఆ విజయం కన్నా గొప్పదైనటువంటి, ఆ గొప్పదైన దానికన్నా అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుతాం. ఎక్కడి నుంచి పొందుతున్నాము ఈ విజయం అంటే మనల్ని ప్రేమించిన వాని ద్వారా. మనం ప్రభు ద్వారా ప్రేమించబడినటువంటి బిడ్డలు కాబట్టి ఆయనలోనే, ఆయన ద్వారానే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో విజయం ఉంటుంది. అనేక సార్లు నేను కూడా సొంతగా ప్రయత్నం చేసి కొన్ని శోధనలు లేక కొన్ని విషయాల్లో జయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేశాను. కానీ అది నా యొక్క శక్తి కాదు, నా యొక్క సామర్థ్యం కాదు, నా యొక్క పట్టుదల కాదు, నాకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానం అంతకంటే కాదు. కానీ ఎప్పుడైతే మనము ఆయన ప్రేమలో నిలిచి ఉంటామో జయ జీవితం జీవించే వారంగా ఉంటాం. ఈ అంత్య దినాల్లో వాసులను సైతం మోసగించేటటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నాం. ఎంతో శోధనకరమైనటువంటి ఈ లోకంలో లేకుండా అందరినీ శత్రువు అనేక విషయాల్లో ఓడిస్తూ వస్తున్నాడు. కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో, కొంతమంది కుటుంబ జీవితాల్లో, కొంతమంది ఉద్యోగ జీవితాల్లో, కొంతమంది తమకున్నటువంటి ఆ యొక్క పరిచర్య జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఓటమిని ఎదుర్కొనే వారంగా ఉంటున్నాం. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించకపోతే ప్రభు కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అసాధ్యం. నేను ప్రభు కొరకు నేను నిలబడుతున్నాను, ఆయన కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని అదే సమయంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక విషయంలో ఓడిపోయేటటువంటి జీవితం కలిగి ఉంటే నా యొక్క పరిశుద్ధత కానీ, నేను ప్రభువును ప్రేమించే విషయంలో కానీ అసమర్థుడిని, విఫలమైన వాడిని, ఓడిపోయిన వాడిని మనం గ్రహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం దావీదు జీవితంలో చూస్తే ఆయన యొక్క జయ జీవితం యొక్క రహస్యం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలు. ఏమని రాయబడుతుందంటే ఆయన గొర్రెలు కాచుకుంటూ ఆ యొక్క అరణ్యంలో గొర్రెలను కాచుకునేటటువంటి దినాల్లో ఒకసారి ఎలుగుబంటి వస్తే దాన్ని చంపివేసినాడు, ఒకసారి ఇంకొక మృగం వస్తే దాన్ని చంపివేసినాడు. అనేక రకాలైనటువంటి ఆ యొక్క విజయాలు ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి. కాబట్టి బాహాటమైనటువంటి జీవితంలో కూడా జయ జీవితం జీవించగలిగినాడు. గొలియాతుని చంపడానికి ముందు దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తే అనేక రకాలైనటువంటి జయ జీవితాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి తన యొక్క విశ్వాసి తన యొక్క వ్యక్తిగత జీవితంలో జయ జీవితం జీవిస్తాడో ప్రభు తనను బాహాటంగా జయ జీవితంలోకి నడిపించేవాడుగా ఉంటాడు. అనేకులు జయ జీవితం జీవించలేకపోవటానికి కారణము తమ వ్యక్తిగత జీవితాల్లో పతనమైనటువంటి స్థితి, తమ వ్యక్తిగత జీవితాల్లో ఓడిపోయినటువంటి స్థితి. ఆ స్థితి నాలో ఉంది, నాతో పాటు వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఉండి ఉండొచ్చు, ఇంకెవరిలోనైనా ఉండి ఉండొచ్చు. కానీ
ఈ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించకపోతే మనం ప్రభువును ప్రేమించిన వారం కాదు. ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించిన వారం కాదు. మనం ప్రభు యొక్క ఆ యొక్క చిత్తంలో కానీ ఆయన యొక్క ప్రణాళికలో కానీ ఉండే వారంగా ఉండము. కాబట్టి ఈ యొక్క సాయంత్రం మనం అందరం కూడా హెచ్చరించబడుతున్నాం. మీ జీవితాలని పరీక్షించుకోవాలి, నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని తమ తమ వ్యక్తిగత జీవితాలని పరీక్షించుకోవాలి. ఏ తలంపులు, ఏ ఆలోచనలు, ఏ ప్రవర్తన, ఏ మాట, ఏ సంబంధం, ఏ రిలేషన్షిప్, ఏ అలవాటు జీవితం కలిగి ఉన్నాము. ఎక్కడ మనము పతనమైనటువంటి స్థితిలో ఉన్నామో దాన్ని మనము గుర్తించి సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్లో 3 జీవితాల గురించి రాయబడి ఉంది. షద్రక్, మెషక్, అబేద్నెగో అనే వారి విషయంలో మాట్లాడితే వారికి ఒక విశ్వాసం ఉంది, నమ్మకత్వం ఉంది. ఏమనంటే వారికి తమ దేవునితో, ప్రభువుతో ఏ రకమైనటువంటి సంబంధం, బాంధవ్యం ఉందో వాళ్ళు ఆ విషయంలో ఎంతో స్పష్టత కలిగి ఉన్నవారుగా ఉంటున్నారు. అంటే ప్రభు యొక్క సన్నిధానాన్ని, ప్రభు యొక్క ప్రసన్నతని, ఆయన యొక్క ప్రేమలో, ఆయనలో నాటబడి ఆయనలో ఉన్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క బాంధవ్యం. ఆనోకు కూడా మనలాంటి స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. ఆయన కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధులు, ఇహలోక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో మనం ఏ విధంగా అయితే కలిగి ఉన్నామో ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ తన జీవితం అంతా కూడా ప్రభువుతో నడిచినటువంటి అనుభవం. షద్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభువులో నాటబడినటువంటి లేక ప్రభుతో సంబంధం కలిగినటువంటి అనుభవం. ఆనోకు ప్రభుతో నడిచినటువంటి అనుభవం. కాబట్టి వారి జీవితాల్లో చూస్తే జయ జీవితాన్ని మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లు ఆయన రహస్య జీవితంలో ప్రభు కొరకు జయ జీవితం జీవించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి బాహాటంగా అనేక విజయాలకి ప్రభు ఆయన్ని అనుమతిస్తూ వచ్చినాడు. నేను ఆ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, మన రహస్య జీవితంలో ఓడిపోయే వారంగా, పతనం చెందిన వారంగా ఉంటే వ్యక్తిగత జీవితం నుంచి మనము సంఘ జీవితంలో కానీ పరిచర్య జీవితంలో కానీ మనం జయ జీవితం జీవించలేము. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8:37 మరొకసారి మనం చదువుకుంటే, మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైనటువంటి విజయం పొందుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించినాడు, ఆ ప్రేమలోనూ నిలబడి ఉంటే ఆ సంబంధం ప్రభుతో, ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క బాంధవ్యం అది గట్టిగా ఉంటే నీవు జయ జీవితం జీవించేవాడుగా ఉంటావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57 ఒకసారి చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57 అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగా కాయం రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉందంటే, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా జయ జీవితం. నీవు వ్యక్తిగతంగా జయ జీవితం జీవించలేవు అని మరొకసారి రూఢి చేయబడుతుంది. ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించగలవు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 15:54 చూస్తే, విజయమందు మరణము మృంగివేయబడిను అని రాయబడింది. విజయమందు మరణము మృంగివేయబడిను. ఆఖరి లైన్ లో ఏమని రాసిందంటే, ఎప్పుడు నెరవేరును? ఎప్పుడైతే నీ జీవితంలో జయ జీవితం ఉంటుందో, ఆ మరణపు ముళ్ళు లేక ఆ మరణపు ఛాయ లేక ఆ మరణపు క్రియ లేక ఆ మరణపు ఉనికి ఏదైతే నీ జీవితంలో ఉందో, ఆ ఓటమి, ఆ పతనం ఏదైతే ఉందో అది మరణానికి సంబంధించింది. అది మృంగివేయబడుద్ది. ఎంతవరకు అయితే మన జీవితంలో విజయ జీవితాన్ని, జయ జీవితాన్ని అనుభవించమో, మరణకరమైనటువంటి ఓటమి
పొందేటటువంటి లక్షణాలు లేక మరణకరమైనటువంటి విషయాలు మన జీవితాన్ని ఏలుతూ ఉంటాయి. మన జీవితంలో ఇంకా మరణకరమైనటువంటి విషయాలు ఏలుతూ ఉన్నాయి అంటే నేను జయ జీవితం జీవించే స్థితిలో లేము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ద్వారా మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుతూ ఆయన యందు మిమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఎంతో గంభీరమైనటువంటి వచనం ఇది. దీంట్లో ఏమని రాయబడిందంటే మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచు నిమిత్తము ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ కూడా చూస్తే ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. ఆయన యందు ఈ 3 వచనాల్లో ఈ 3 రెఫరెన్సెస్ లో చూస్తే 1 కొరింథీ 15:57, 1 కొరింథీ 15:54, 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే వీటన్నింటిలో కూడా ఆయన మూలంగా, ఆయన యందు, ఆయన ద్వారా మనము అత్యధికమైనటువంటి విజయం, ఆయనే విజయానికి కారణం. ఆయన వెలుపల ఒక విశ్వాసి జయ జీవితం జీవించలేడు. ఒకవేళ నీ యొక్క అలవాటు, నీ యొక్క తలంపు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క రిలేషన్షిప్, నీ యొక్క మాట, నీ యొక్క ప్రవర్తన ఏదైనా కావచ్చు, ఎక్కడైతే నీవు ఓడిపోయే జీవితం లేక ఓటమిని అనుభవిస్తూ వస్తున్నావో ఆ విషయాన్ని అధిగమించడానికి నీ శక్తి సామర్థ్యం సరిపోదు. నీవెప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటావో, ఎప్పుడు ఆయనలో ఉంటావో, ఎప్పుడు ఆయనతో అంటగట్టిపడి లేక ఆయనతో సంబంధం కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే ఆయన యందు ఉన్నప్పుడే నీవు జయ జీవితం జీవించేవాడుగా ఉంటావు. ప్రభువుకు వెలుపలుండి జయ జీవితం జీవించటానికి ఏ విశ్వాసి కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే అది పతనమే. కానీ దాని ద్వారా అయ్యా నేను కూడా జయ జీవితం జీవించాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆయన యందు లేకుండా నేను ఆయనకి వెలుపల ప్రభు కొరకు జయ జీవితం జీవించలేను. ఎందుకంటే మన జయ జీవితానికి ఆయనే ఉనికి, ఆయనే ఆధారం, ఆయన యందే నీకు నాకు జయ జీవితం అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క జయ జీవితాన్ని మన జీవితాల్లో అనుభవించటానికి 4 ప్రాధాన్యమైనటువంటి మెట్లు చూద్దాం. 4 ప్రధానమైనటువంటి మెట్లు జయ జీవితం జీవించడానికి కావలసినటువంటి 4 ప్రధానమైనటువంటి మెట్లు. 1 సబ్మిషన్ టు గాడ్. దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించుకుంటాం. సంపూర్ణంగా సమర్పించుకొనబడేటటువంటి జీవితం మనం అలవర్చుకోవాలి. అది ఆత్మీయ విషయం కావచ్చు, మన శారీరక విషయం కావచ్చు, మన యొక్క తలంపులు కావచ్చు, ఫైనాన్సెస్ కావచ్చు, మనకున్నటువంటి సోషల్ రిలేషన్షిప్స్ కావచ్చు. వీటిలన్నిటిని కూడా క్రీస్తుకి మనము లోపరుచుకోవాలి, సమర్పించుకోవాలి. ఈ సమర్పణ అనేది పూర్తిగా జరగాలి. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్షన్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్, పూర్తిగా సంపూర్ణమైనదిగా ఉండాలి సబ్మిషన్. 1. 2వది రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించేటటువంటి విషయం. అపవాదిని ఎదిరించడే అది మీ వద్ద నుండి పారిపోవును అనే ఒక సీక్రెట్ ప్రభు తన వాక్యంలో మన కొరకు రాయబడి పెట్టినాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని గ్రంథస్థం చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎంతవరకైతే నీవు అపవాదిని ఎదిరించవో అది నీతోటి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అపవాదిని ఎదిరిస్తావో అది పారిపోతుంది. దాని ఉద్దేశం ఏంటి? రెసిస్ట్ ద డెవిల్ అంటే ఏంటి? దాన్ని ఎదిరించడం అంటే ఏంటి? దాన్ని ఎదిరించడం అంటే ఏ శోధనలు, ఏ తలంపులు, ఏ ఆలోచనల ద్వారా శత్రువు నీ జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేస్తాడో వాటిని ఎదుర్కోవటం, వాటిని నీవు ప్రతిఘటించటం, వాటిని నీవు రెసిస్ట్ చేయటం ద్వారా శత్రువుని నీవు రెసిస్ట్ చేసిన వాడు అవుతావు. శత్రువు సపరేట్ గా వచ్చి నిన్ను శోధించటం కాదు, అది నీకు వచ్చేటటువంటి శోధనలు, నీకు వచ్చేటటువంటి ఆలోచనలు, నీకు
నీ జీవితంలో ఏ రకాలైనటువంటి ఆ బీజాలతోటి అది వస్తుందో, అది వచ్చినప్పుడు నువ్వు దాన్ని గమనించి ఎప్పుడైతే వాటిని నువ్వు ఎదుర్కొంటావో, వాటిని ప్రతిఘటిస్తావో, అప్పుడు మాత్రమే నీవు ఎప్పుడైతే ఎదిరిస్తావో వాటిని, అది నీ జీవితంలోకి చేరకుండా వాటిని ప్రతిఘటిస్తావో, అప్పుడు మాత్రమే అది శత్రువుని రెసిస్ట్ చేసినటువంటి అనుభవం, ఎదిరించినటువంటి స్థితి. అదే సాతాన్ని ఎదిరించేటటువంటి స్థితి. ఇది రెండో స్థితి. మూడోది ప్రభువుకి దగ్గర కావటం, డ్రా నియర్ టు గాడ్. ప్రభు మెషకబద్నగో జీవితాలలో, హానోకు జీవితంలో, దావీదు జీవితంలో ఏ విధమైనటువంటి సాంగత్యం, ఏ విధమైనటువంటి సహవాసం, ఏ విధమైనటువంటి సంబంధం ప్రభువుతోటి వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ సంబంధం లేకుండా ప్రభువుకు వెలుపల మనము జయ జీవితం జీవించలేము. అయితే ఏ విధంగా ప్రభువుకి మనము దగ్గర అవుతాం, ఏ విధంగా ప్రభువుతోటి మనము సాంగత్యం కలిగి ఉండేవారంగా ఉంటాం, ఏ విధంగా ఆయనకి, ఆయనలో, ఆయనతోటి ఉండేవారంగా ఉంటాం, ఏ విధంగా ఆ యొక్క స్థితిని మనం మెరుగుపరుచుకోగలమంటే, ఒకటి, నీ జీవితంలో ఆరాధన ముఖ్యం. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ప్రార్థన ఆరాధన రెండు కలిపేస్తాం. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన నీకు సంబంధించినటువంటి విషయాలు, లేక మనకి సంబంధించినటువంటి విషయాలు, లేక పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలు, ఇంకా ఏదైనా కావచ్చు. అయితే ప్రభువుని చేయమని కోరతావో అవన్నీ కూడా ప్రార్థన. అదంతా కూడా ప్రార్థన. సహాయం చేయమని వేడుకుంటావు, అయ్యా ఈ విషయంలో కృప చూపించమని, అయ్యా ఈ విషయంలో సహాయం చేయండి, ఇదిగో ఈ విషయంలో నా కృప. ఏదైతే నీవు అడుగుతావో అడిగేవి అన్నీ కూడా ప్రార్థనే. కానీ ఆరాధన అనేది ప్రభు ఏదైతే నీ జీవితంలో ఆల్రెడీ చేసినాడో, ఏదైతే ప్రభు ద్వారా నువ్వు అనుభవించినావో, అది ఆయన నీ జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం కావచ్చు, భౌతికపరమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు. ఏదైతే ప్రభు ద్వారా నువ్వు నీ జీవితంలో అనుభవిస్తూ వచ్చినావో, ఆయన యొక్క గుణగణాలను బట్టి, ఆయన నీ జీవితంలో ఎంత నమ్మకమైన వాడుగా ఉన్నాడో, ఆయన నీ జీవితంలో ఎంత విశ్వాసము కలిగినటువంటి దేవుడుగా, విశ్వాసత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడో, ఏ విధమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడో, ఆయన ప్రేమను నీవు ఏ విధంగా అనుభవిస్తూ వచ్చినావో, ఆయన గుణగణాలు నీ జీవితంలో ఏ విధంగా నీకు మేలు చేస్తూ వచ్చాయో, ఆయన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేస్తూ వచ్చాయో, ఆయన దీవెనలు నీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం, వాటన్నిటిని బట్టి మనము ప్రభువుని స్తుతించి ఆరాధించి, అయ్యా మీకు వందనాలు, ఈ విధంగా చేసినందుకు వందనాలు, ఇట్లా చేసినందుకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యశాపానికి, నిత్య నరకానికి పాత్రలమైన మనల్ని ప్రభు తన యొక్క కృప ద్వారా విమోచించి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నా పాపాలని క్షమించడానికి ఆయన చెల్లించినటువంటి విలువను బట్టి నేను ప్రభువుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. వీటన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆయనకి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుతూ వస్తామో, ఎప్పుడైతే ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ వస్తామో, ఆయన్ని స్తుతిస్తూ వస్తామో, అది ఆరాధన. అనేక సార్లు మనము ఆరాధనని ప్రార్థనని కలిపేస్తాం, లేక ప్రార్థననే ఆరాధన అనుకుంటాం, లేక ప్రార్థన ఈ లోకంలో నీవు జీవించి ఉన్నంత వరకు, ఆఖరి శ్వాస వరకు నువ్వేదైతే ప్రభువు దగ్గర అడుగుతూ వస్తావో అది ప్రార్థన. ప్రార్థన నీ యొక్క ఆఖరి శ్వాసతోటి ప్రార్థన సమాప్తం చేయబడుద్ది. ఇక మీద నువ్వు ప్రార్థించవు. కానీ నీ జీవితంలో ఈ రోజు నుంచి చేస్తున్నటువంటి ఆరాధన ఏదైతే ఉందో అది నిత్యత్వంలో కూడా కొనసాగించబడుద్ది. ఎందుకంటే ప్రభువును మనము పరలోకంలో యుగాయుగాలు ఆయన్ని ఆరాధించే వారంగా ఉంటాం, ప్రార్థించే వారంగా కాదు, ఆరాధించే వారంగా ఉంటాం. కాబట్టి వాక్యం ఏమి రాయబడిందంటే, ఉండటంలో, ఆయనతోటి సంబంధం కలిగి ఉండటంలో మొదటి భాగం ఏంటంటే వర్షిప్, ఆరాధన. తర్వాత ప్రార్థన విజ్ఞాపనలు. ప్రార్థన విజ్ఞాపనలు అంటే ప్రార్థన మామూలుగా చేయటం, విజ్ఞాపన అంటే ప్రభు దగ్గర వేడుకోవటం. మూడోది రోధించటం. విజ్ఞాపన, రోదన. ప్రార్థన, విజ్ఞాపన, రోదన. అయ్యా నీకు విజ్ఞాపన చేస్తున్నాం. మామూలుగా ప్రార్థన అడగటం. రెండోది
విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మళ్ళీ 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 ప్రభు పాసన్నిధి పట్టుకొని రావటం. మూడవది రోధించేది, ఏడ్చి ప్రభు పాసన్నిధి పట్టుకొని నశించిపోయే ఆత్మల పక్షాన కావచ్చు, శత్రువు యొక్క దాడి నుండి సంఘాలని రక్షించబడేటటువంటి నశించిపోయే ఆత్మలు, అనేక రకాలైన పరిస్థితులను బట్టి నువ్వు ఎప్పుడైతే భారం కలిగి ఏడ్చి ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడేవాడుగా ఉంటావో అది రోధించేటటువంటి అనుభవం. ప్రార్థనలో ఉన్నటువంటి ఈ 3 అంశాల్లో మనం అనేక సార్లు కేవలం అడిగే వారంగా ఉంటాం, కానీ విజ్ఞాపన చేసే వారంగా ఉండము, రోధించే వారంగా ఉండం. మనలో చాలా మందివి మన కుటుంబ సభ్యుల గురించి ప్రభు సన్నిధిలో రోధించే వారంగా లేము, కానీ కేవలం ప్రార్థించే వారంగా ఉన్నాం. అందుకనే అనేక సార్లు మనం జవాబు పొందలేనటువంటి స్థితి కలిగి ఉంటున్నాం. మూడోది డిసైపుల్షిప్ అంటే శిష్యరకం. శిష్యరకం అంటే ఆయన యొక్క మాటని గాయకొని ఆయన యొక్క చిత్తానుసారంగా జీవించేటటువంటి జీవితాన్ని అలవరుచుకోవటం. నా జీవితంలో మొదటిదిగా ఆయనకి సన్నిహితంగా ఉండాలంటే మొదట ఆరాధకునిగా ఉండాలి, రెండోది ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆ ప్రార్థనలో కేవలం ప్రార్థన మాత్రమే కాదు, విజ్ఞాపన రోదన చేసేవాడుగా ఉండాలి. మూడో విషయంలో ఆయన యొక్క శిష్యుడిగా ఉండటానికి నేర్చుకో. ఆ శిష్యరికంలో సంపూర్ణమైనటువంటి విధేయత. ఒక శిష్యుడు తన యజమానుడు చెప్పేటటువంటి ప్రతి మాటను గైకొనటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ శిష్యుడు తన యజమానుడికి పోయి ఐడియాస్ ఇవ్వడు, సలహాలు ఇవ్వడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పడు, ఇటు చేస్తే బాగుంటుందని తనంతట తాను చెయ్యడు. ఏదైనా సరే యజమానుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే సంపూర్ణంగా చేస్తాడు. ఆ రకమైనటువంటి విధేయత శిష్యరకం మన జీవితాల్లో ప్రభు కోరుతూ ఉన్నాడు. 4వ విషయం క్లెన్సింగ్ అండ్ ప్యూరిఫైయింగ్. నా జీవితంలో ఈ ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైంది. క్లెన్సింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ ఇది ఒక తర్ఫీదు. ఎలాంటి తర్ఫీదు అంటే మనము ఈ యొక్క లోకమాలిన్యంలో ఉంటూ జీవిస్తూ వస్తున్నాం, కానీ అనేక సార్లు మనము అనేక రకాలైనటువంటి మాలిన్యం, అనేక రకాలైనటువంటి అపవిత్రతలో పడిపోయే వారంగా ఉంటాము, అంటేదిగా ఉంటుంది. దాని నుండి మనము ప్రతినిత్యం కూడా ఏం చేయాలండి? ప్యూరిఫైయింగ్ చేసుకోవాలా, పరిశుద్ధపరచబడుతూ రావాలి, కడగబడుతూ రావాలి, ఆయన రక్తంలో ఉదకపడుతూ రావాలి. ఆ యొక్క అనుభవం ద్వారా మనము ప్రభువుకి దగ్గరగా కాగలం. ఆ యొక్క క్లీనింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ ఎలా జరుగుద్ది? నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల నీ జీవితంలో ఉండాలి, మొదటిది. రెండోది ఆయన యొక్క వాక్యం నీ హృదయంలో స్థిరపరచబడుతూ రావాలి. మూడోది ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు నీవు ఎరిగి ఉండేవాడుగా ఉండాలి. ప్రభు నీ జీవితంలో ఏదైతే చిత్తం, ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నుండి తప్పిపోయేటటువంటి స్థితి లేకుండా చూసుకోవాలి. ఈ 4 విషయాలు, ఒకటి ప్రభువుకి సమర్పించుకోవటం, రెండోది అపవాదిని ఎదిరించటం, మూడోది ప్రభుతోటి దగ్గరి సంబంధం, ప్రభుతోటి సహవాసం కలిగి ఉండేటటువంటి విషయం, నాలుగోది పరిశుద్ధపరచబడేటటువంటి ఆ యొక్క కడుక్కునేటటువంటి ఆ యొక్క పవిత్రపరచబడేటటువంటి ప్రక్రియ. ఈ 4 విషయాలు ఎప్పుడైతే మన జీవితంలో అలవర్చుకుంటామో, కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తామో, జయ జీవితం జీవించేటటువంటి స్థితి మామూలు జయ జీవితం కాదు, ఆయనలో అత్యధికమైనటువంటి విజయం పొందేటటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. అట్టి కృప ప్రభు నీకు, మాకు, మనందరికి కూడా అనుగ్రహించును గాక. దేవునికి వందనాలు. ప్రార్థిస్తాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, వెతుబడిన వాక్యమైతే మీకు వందనాలు, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మానవ పరిమితులతో వెతుబడినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ యొక్క కాపుదల అయ్యా మా అందరి హృదయాల్లో కార్యం జరుగులాగా సహాయం చేయండి తండ్రి. లేకపోతే మేము వేషధారులు అవుతాం దేవా. ఏదో నా జీవితంలో, మా జీవితంలో ఓటమిని పెట్టుకొని ఇతరుల దగ్గర నేను ఒక విశ్వాసిగా చలామణి కావటం, అది వేషధారణే దేవా. అయ్యా, మా జీవితాల్లో ఆ వేషధారణ జీవితం ఉండకుండా సహాయం చేయండి తండ్రి. నమ్మకమైన దేవా, వాక్యం సెలవిస్తుంది,
అయ్యా సున్నం కొట్టిన గోడలు అంటున్నారు దేవా. నమ్మకమైన తండ్రి, వీళ్ళకంటే ఆ సున్నం కొట్టినటువంటి గోడలు ఉన్నటువంటి ఆ యొక్క గోడల్లాగా ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకమైన తండ్రి వేషధారుల కంటే అయ్యా వ్యభిచారులను, దొంగలను, అయ్యా హంతకులను మీరు అయ్యా మెచ్చుకున్నారు తండ్రి. మా జీవితాల్లో ఆ యొక్క వేషధారణటువంటి జీవితం ఉండకుండా, శత్రువు వేషధారణ జీవితం మా జీవితాల్లో తీసుకురాకుండా కృపను అనుగ్రహించండి. ఆ 4 స్టెప్స్, ఆ 4 అయ్యా మెట్లు మా జీవితాల్లో అనుభవించుకోవటానికి కృపను అనుగ్రహించండి. నా శక్తితోటి, మా శక్తితోటి, మా బలంతో మేము చేయలేం దేవా. మీ కృపను కోరుకుంటున్నాం, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు సమస్తమును బాగా చేసే దేవుడు దేవా. అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మీ చేతుల్లో ఏది చెడిపోద్ది దేవా, మీ చేతుల్లో ఏది పాడైపోద్ది తండ్రి, మీ చేతుల్లో ఏది నాశనం కాదు దేవా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నమ్మకమైన దేవా, అనేకులకు వెలుగుగా ఉండటానికి, అనేకులను ప్రభు పాసందికి నడిపించే వారంగా ఉండటానికి అయ్యా మీరు మా జీవితంలో ఏదైతే తలాంతులు, ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడటానికి అయ్యా విధేయత చూపుతున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి, సరిచేయండి తండ్రి. యజమానుడు వాడదగిన పాత్రలుగా తయారు చేయండి దేవా. ప్రేంగుల తండ్రి, మహింగులిగిన రాజా, మా జీవితాల్లో మీ కృపను అనుగ్రహించండి తండ్రి. అంత్య దినాల్లో ఉన్నాం దేవా. ఏర్పరచబడిన వారిని సైతం శత్రువు పెళ్లగిస్తుండగా అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా అయ్యా మేము జయ జీవితం జీవించాలని కోరుతున్నాం తండ్రి. అయ్యా మీలో జయ జీవితం జీవించడానికి కృపను అనుగ్రహించమని అయ్యా కేవలం వట్టి వాడిని, పనికి మాలిన వాడిని ఒప్పుకుంటూ మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ఆత్మీయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఒక 10 minutes మనకు టైం ఉంది కాబట్టి ఎవరైనా సాక్ష్యం ఉంటే పంచుకోవచ్చు. ప్రే రిక్వెస్ట్ ఉన్నా చెప్పచ్చు. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను సాక్ష్యం చెప్పేస్తా, చిన్న సాక్ష్యం. 2 రోజుల క్రితము మా అమ్మాయి ఊర్లో మా అమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అబ్బాయికి 10 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. అబ్బాయికి పాము కరిచింది. మా కూతురు వాళ్ళ ఇంటి ముందుగా పాము పోతుందంట. ఈ అబ్బాయి ఆ పామును కొట్టబోయి ఆ పాము అడ్డం తిరిగి ఈ పిల్లంటే కాటేసిందంట. కాల్లో రక్తము కారుతుందంట. పిల్లోడేమో ఇట్లా ఏలబడిపోతున్నాడు. అమ్మ పిల్లోడు ఇట్లా ఉన్నాడు, అమ్మ పాము కరిచింది, హాస్పిటల్కి తీసుకుపోయినరు. అంబులెన్స్ వచ్చింది, తీసుకుపోయినరమ్మా. సుమారుగా 15-20 కిలోమీటర్లు ఉంటది మా కూతురు రోజుల నుంచి సిటీకి పోవాలంటే. ఇట్లా ఉందమ్మా అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆమెకి భర్త లేడు, భర్త వదిలేసిండు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఆమె స్థితి చూసి నాకు చాలా బాధ అనిపించింది. బాబు చిన్న పిల్లోడు, ప్రభా ఎట్లా ఉంటుందో ఏమో అని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా బిడ్డకి ఏం హాని కలగొద్దు ప్రభా, జీవం పోయి తండ్రి స్వస్థపరచు నాయన అని ప్రార్థన చేసిన. రాత్రి చేసినా పొద్దున్న చేసిన దేవుడు ఆ బిడ్డకు ఈ హాని కలగకుండా దేవుడు ఆ ప్రాణాపాయం నుంచి, ఆ పాము కాటు నుంచి దేవుడు ఆ బిడ్డకి హాని కలగకుండా దేవుడు కాపాడిండు. ఆ బిడ్డ ప్రాణాన్ని దేవుడు స్వస్థపరిచిండు. మంచిగా తెల్లారి మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చిండ్రు. దేవుడు అబ్బాయిని దేవుడు స్వస్థపరిచిండు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం చేత బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం పరిచిన బ్రదర్ దేవుని దీవించిన గాక. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్ వాయిస్ వినబడుతుందా సార్? వినపడుతుంది బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభుకి KPM కు, బ్రదర్ సిస్టర్ కు, పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం మనందరి తోడుండు గాక. ఆమీన్. ఆమీన్. అందరికీ ప్రైజ్ the Lord. Brothers and sisters, praise the Lord. Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters.